యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందములు. మార్చి 1వ తారీఖున మరి క్రైస్తవుల మీద దాడి చేస్తామని మరి కొన్ని వర్గాల వారు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మరి ఎటువంటి దాడి చేసినా, ఎటువంటి హింస చేసినా మరి పూర్తిగా భారతదేశ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముందుగా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మరి గవర్నమెంట్ చూస్తూ ఊరుకోకూడదు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మరొక విషయం, గవర్నమెంట్ చర్య తీసుకోకుండా వాళ్ళు వదిలిపెట్టినట్లయితే కనుక క్రైస్తవుల మీద దాడి చేస్తే మరి దేవుడు చూస్తూ ఊరుకోడు, ఆయన ఉగ్రత తక్షణమే చూపిస్తాడు. ఆయన ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. అదే రూపంలో ఉండవచ్చు, మనిషిపై రకరకాలుగా రావచ్చు, రోగాల రూపంలో రావచ్చు, భూకంపాల రూపంలో రావచ్చు, మరి తుఫాన్ రూపంలో రావచ్చు. ఎలాగా మనుషుల్ని మరి దేవుడు నాశనం చేయాలనుకుంటే అలా దేవుడు నాశనం చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎవరినట్టు మనసు ఉన్నారా, మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. లేని ఎడల మరి దేవుని ఉగ్రత ప్రతి ఒక్కొక్క క్రైస్తవుడిపై దాడి చేసేవాడి పైన దేవుని ఉగ్రత బలంగా ఉంటుంది. ఎవరైతే క్రైస్తవులు హింస పెడతారో వాళ్ళ మీద దేవుడు ఉగ్రత చూపిస్తాడు. అయితే అలాంటి సమయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళతో పాటు ఉండే మంచి వాళ్ళపై కూడా దేవుని ఉగ్రత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఒక భూకంపం దేవుడు పంపిస్తే ఆ భూకంపంతో పాటు వాళ్ళతో పాటు మంచి వాళ్ళు కూడా మరి అనవసరంగా నాశనం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే మీరు అటువంటి దాడి చేయాలో అనుకున్న వారికి మీ వర్గం అంతా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పండి. లేని ఎడల మనం అందరూ కూడా ఉగ్రతలో మరి పాలుభాగస్తం అవుతాం. దేవుడి మాటలు మీకు దీవించి ఆశ్రయించి మీకు కనువిప్పు కలుగు చేయను గాక, మీ ఆత్మీయ నేత్రాలకు తెరుచును గాక. ఆమేన్.